అంత సంతోషం, మనం ఇంత మంచి భవనాన్ని చూసి సంతోషపడతాం కదా. అట్లనే తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుని ఈ దినం ఈ లోకానికి పంపించినాడు. హల్లెలూయా. ఆ దినాన్ని పురస్కరించుకొని మనం క్రిస్మస్ని జరుపుకుంటున్నాం. ఏంటి క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క జన్మం. క్రీస్తు ఎవరు అని అంటే తండ్రి ఇచ్చిన కుమారుడు ఈ లోకంలో ఒక మనిషిగా ఉంటూ మనం ఏ రీతిగా అయితే జీవిస్తున్నామో అదే రీతిగా ఆయన జీవించి అసలు మనుషులకు కలిగే కష్టాలు ఏంటి, మనుషులకు ఏం సహాయం చేయాలా, ఎందుకు మనిషి నా మాట వినకుండా నేను చెయ్యొద్దు అన్న పనిని చేసినాడని తండ్రి బాధపడి కుమారుని లోకానికి పంపించినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. నేను ఆదికాండం విషయం మాట్లాడుతున్నాను. ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఆదామును అవ్వను చేసిన తర్వాత వాళ్ళు తినొద్దు అన్న పండును తిన్న ద్వారా ఆయన ఎంతగానో మనసు బాధపడి ఉంటాడు కదా. ఆయన ప్రణాళిక ప్రకారం ఎలా సృష్టిని సృష్టించినాడో, ఎలా జరుపుదామనుకున్నాడో మనకు తెలియదు, కానీ మనిషికి జ్ఞానం ఇవ్వడం ద్వారా చెయ్యొద్దు అన్న పనిని చేసినాడు కదా. ఈరోజు కూడా మనము కూడా అదే సిచ్యువేషన్లో ఉంటాం. ఏదైతే చెయ్యొద్దు అంటారో అదే చేయడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా మనం ఒకవేళ బైబిల్లో చూస్తే చీకటి వెలుగును కనుక మనం చూస్తే చీకటిలో నుంచి వెలుగును తయారు చేసినట్టుగా మనం చూస్తాం. మనము బయటికి మెరుస్తూ కనపడాలా, వెలుతురుగా కనపడాలా అనేది దేవుని యొక్క ఉద్దేశం. లేదు నేను చీకటిలోనే ఉంటాను, నేను ఇంకా అంధకారంలోనే ఉంటానని మనుషులమైన మనము చీకటి రూమ్లో ఉండి పడుకోవడానికి కానీ లేక ఆ గడపడానికి కానీ చీకటి ప్లేస్లను ఈ దినాలలో జనాలు ఎంచుకుంటున్నారు. అక్కడ లైట్ డిస్కో లాగా చేస్తూ కొన్ని హాల్స్లో చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. దేవుడు ఇంత సృష్టించి సూర్య నక్షత్రాలను పెట్టి ఇంత వెలుతురును పెడితే వాళ్ళన్నీ మూసుకొని చీకటి చేసి ఇక్కడ చిన్న లైట్ పెట్టి దాని ద్వారా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఈరోజు నేను మీ దగ్గరికి దేవుడు నన్ను పంపించిన విషయం, మరి నిన్నటి రాత్రి దినంలో నేను 1 గంటకు లేచి అయ్యా నేను ఏం మాట్లాడాలి రఘునాథపురంలో అని నన్ను అడుగుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ద్వారా మీ ముందుకు అని ఆ విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. నాకు కొంచెం తెలుగు చదవడం కష్టం, ఎవరైనా చదివితే మంచిగా ఉంటుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఇదేంటంటే బైబిల్లో 2 భాగాలు ఉంటాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన అనగానే అదంతా కూడా చరిత్ర, జరిగినది చరిత్ర అంతా కూడా అక్కడ రాయబడింది. క్రొత్త నిబంధనకు వచ్చే వరకు క్రీస్తు పుట్టిన తర్వాత రాయబడిన గ్రంథాలన్నీ కూడా క్రొత్త నిబంధనలో ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో జరిగినది, ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించిన విషయం మనం ఈరోజు చూడబోతున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. చూడండి, ఇది ఎప్పుడు రాశారంటే క్రీస్తు పుట్టక మునుపు రాసినది. ఇది ఒక ప్రవచనం. ప్రవచనం అంటే దైవ సేవకులు చెప్తుంటారు కొంతమంది. పాస్టర్ చెప్పిండు ఏంటంటే రఘునాథపురంలో నేను 1000 మందిని చూస్తాను. హల్లెలూయా అని చెప్పిన మాట ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు, కానీ అది సత్యం. ఎందుకంటే దేవుడు చూపించింది ఏది కూడా నెరవేర్చకుండా పోవదు. ఇక్కడ ఈ యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనము యేసుక్రీస్తు పుట్టక మునుపు రాయబడిన ఇది. సో ఈ మాటలే నేను మీ ముందు ఈరోజు తీసుకురాబోతున్నాను. ఒక 13, 15 వచనాలు, 15 సందర్భాలు మీకు చూపిస్తాయి ఈరోజు. ఆ 15 సందర్భాలు కూడా ప్రవచనాల ద్వారానే మాట్లాడిన మాటలు. అంటే దైవ సేవకులు ముందుగానే చెప్పారు ఇది జరగబోతుంది అని చెప్పిన మాట
నెరవేర్పునే మాటలు క్రొత్త నిబంధనలో చూస్తాం. పాత నిబంధనలు అన్ని కూడా ప్రవచనాలు, దైవ సేవకులు అందరూ కూడా చెప్పిన ప్రవచనాలు. ఈరోజు దైవ సేవకుడు చెప్తుండు, ఇక్కడ 1000 మందిని నేను చూడబోతున్నాను. ఎందుకనంటే దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం అది. దేవుడు ఆయనతో మాట్లాడిన విషయం. మనుషులమైన మనం కొన్ని విషయాలను నమ్మం. అంతేందుకు నేనే నమ్మాను. 2018వ సంవత్సరం వరకు నేను కూడా నమ్మలేదు. క్రైస్తవుడిగా పెరిగిన అన్ని చేసిన కానీ నాకేమనిపిస్తుంది అంటే, కన్యక గర్భంలో యేసుక్రీస్తు ఎట్లా పుడతాడు, ఇదంతా ఒక స్టోరీ అని నేను అనుకునేవాడు నా జీవితంలో. కానీ పరిశుద్ధాత్మక శక్తిని పొందుకున్న తర్వాత నేను అడిగిన కార్యము దేవుడు నెరవేర్చినప్పుడు అప్పుడు నేను నమ్మవలసిన పరిస్థితి నాకు ఏర్పడింది. ఒకవేళ నేను నమ్మకపోతే నా జీవితం అక్కడికి కట్టింగ్ అయిపోతుంది, నా ఫినిష్. అలాంటి జీవితంలో దేవుడు నన్ను ఎంచుకున్నాడు. నేను ఏ బైబిల్ కాలేజ్ చేయలేదు, లేక ఏ సెంటర్లో ట్రైనింగ్ తీసుకోలేదు. కానీ దేవుడి వాక్యంలో చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అయ్యా ఎట్లా మాట్లాడతాడు అంటే, బైబిల్లో నుంచే మాట్లాడతాడు. ఈ బైబిల్ జరిగిన చరిత్ర అంతా కూడా ఇక్కడ రాయబడేది, జరగబోయేది కూడా రాయబడేది. ప్రవచనం యూదా గోత్రంలో పుడతాడని ప్రవచనం ముందుగానే రాయబడి ఉంది. అది ఎక్కడ ఉందంటే ఆదికాండం 49వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదువుదాం. ఆదికాండం 49వ అధ్యాయం 8-10 వచనాలు. ఇది ప్రవచనం. ఇది యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుతురు. యూదా, కొదమసింహము నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతన్ని లేపువాడెవడు? యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. చూడండి, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఎవరు సహోదరులు? యూదా యొక్క సహోదరులు నిన్ను స్తుతిస్తారని ఆ ప్రవచనం నెరవేర్పు ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం చూద్దాం. అక్కడ నెరవేరుస్తుంది ఈ యేసు యూదా గోత్రంలో జన్మిస్తాడనే ప్రవచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా కనెన కుమారుడు యేసుక్రీస్తుగా మనం చూస్తాం. అదే రీతిగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము. ఇక్కడ కూడా మనం చూస్తాం యూదా గోత్రం యొక్క సింహం ఎవరనంటే యేసు క్రీస్తు. అదే రీతిగా హెబ్రీ 7వ అధ్యాయము 14వ వచనాలు కూడా చూద్దాం. హెబ్రీ 7వ అధ్యాయము 14వ వచనం. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించననుట స్పష్టమే. చూడండి, ఇక్కడ కూడా 3 వచనాలలో మనం చూస్తాం. అక్కడ ప్రవచనం చూస్తున్నాం, ఇక్కడ నెరవేర్పులను చూస్తున్నాం. నవ్య సహోదరుడ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్న సమయంలో మొన్నటి దినమున హైదరాబాద్ ప్రాంతం తెలంగాణలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మేము ముందుకు తీసుకొస్తాను. మనం క్రిస్మస్ డ్రామా వేస్తాం కదా, ఆ క్రిస్మస్ డ్రామా వేస్తున్న సమయంలో పాస్టర్ డ్రామా వేపిస్తుంటాడు. డ్రామా చేయడానికి సిద్ధపడుతుంటే, టీచర్ సిద్ధపడుతుంటే అక్కడ ఒక చెవిటివాడు ఉంటాడు. చెవిటివాడు లేక ఆ పిల్లాడు అంటే అన్మెచ్యూర్డ్ బాబు ఒక ఆయన ఉంటాడు. ఆయనకు కూడా డ్రామా చేయాలని చాలా ఇష్టం. కానీ ఆ డ్రామాకి ఆ పిల్లవాడిని తీసుకుంటాడు టీచర్. వీడు పోతుండు, టీచర్కి ఇసారా చేస్తుండు, నేను కూడా చేస్తానని అడుగుతుండు, మాట్లాడుతుండు. కానీ కరెక్ట్గా మెచ్యూర్ లేదు కాబట్టి వాడిని తీసుకోవట్లేదు. అయితే సమయం దగ్గరికి వస్తున్న కొద్దీ ఆ
డ్రామాలో ఒక్క పోస్ట్ ఖాళీ ఉన్నది. ఇంకా ఆ పోస్ట్ ఏంటంటే సత్రపు యజమాని పోస్ట్ ఖాళీ ఉంది. ఆ సత్రపు యజమాని పోస్ట్ ఖాళీ ఉంటే ఇక టీచర్ గత్యంతరం లేక ఆ పిల్లోని రారా బాబు చేయి, మీకు ఒకటే డైలాగ్. వాళ్ళు వచ్చి డోర్ కొట్టగానే సత్రంలో స్థలం లేదు పో అనాలి. ఏమనాలి? సత్రంలో స్థలం లేదు పో అనాలి. అంతే, అదే రండి డైలాగ్. ఏం చెప్పకుండా పో అని అన్నాను. వానికి వారం రోజులు ట్రైనింగ్ ఇస్తున్నాను. అది వింటే చాలా బాధ అనిపించేది. పో అనాలి అంతే. వీడు ట్రైన్ అయింది పాపం. సరే అయితే డ్రామా స్టార్ట్ అయింది. డ్రామాలో కూడా యాక్షన్ జరుగుతుంది. టైం వచ్చింది, మీన్ స్క్రీన్ వచ్చింది. టీచర్ ఏమంటారు కథాన్ని స్క్రీన్ కలిపి చెప్పు తీరా. అందరు అనుకుంటారు వీడేమో ఏస్తాడు, వీడేమో ఏస్తాడు అనుకుంటూనే ఉన్నారు. వాడు సీన్లో ఉన్నాడు పాపం. యేసు మరియా యోసేపు గర్భవతి తల్లి వస్తుంది. యోసేపు వచ్చి డోర్ కొట్టి డోర్ తీసేసినట్టు యాక్షన్ చేసేసాను. అమ్మ టీచర్ అంటే పర్ఫెక్ట్ చేసిండు, డోర్ అయితే తీసేసిండు. వాడని అయ్యా నా భార్య నిండు చూడాలి గర్భవతి, కొంచెం సత్రంలో మన స్థలం ఇస్తారా అన్నాడు. వీడు మరియను చూసిండు, యోసేపుని చూసిండు, ఏడవడం స్టార్ట్ చేసిండు. టీచర్ వెనకాల చెప్తున్నారు ఈ సత్రంలో లేదు పోని సరంలో వేస్తున్నాను. వీడు ఉండి నా సత్రంలో మస్తు స్థలం అదే ఏదో బాగా టీచర్ కొట్టాను. జనాలందరూ అనుకున్నారు అదే వాడు పాపం అన్మెచ్యూర్ కదా, అన్నీ ఉంటాడేమో అని. తర్వాత పాస్టర్ నేను అక్కడ ఉన్నప్పుడు ఆ పిలిచి అడిగితే పిల్లడు అంటుంది మాట, పిల్లడు అన్నమాట, యేసయ్య మా ఇంటికి వస్తుంటే నేను ఎట్లా వద్దాను అలా. అదే వాడి మనసు ఏడుస్తుంది. వాడు యేసయ్య మా ఇంటికి వస్తుంటే నేను ఎట్లా వద్దానా. ఈరోజు మన జీవితం కూడా అట్లనే ఉన్నది. యేసయ్య మన హృదయంలోకి వస్తా అని అంటుంటే కూడా మన స్థలమే ఇవ్వడానికి మన హృదయంలో స్థలం ఇస్తాం. ఇంటికి పక్కన పెట్టేసుకోవడం, ఇంటికి వస్తే వంట వండాలి అదే పెట్టేయాలి అని. ఆ చిన్నవాడిని చూసినప్పుడు అనిపించింది ఎంత గొప్ప మనసు కదా, దేవుడు వాళ్ళతో మాట్లాడేది. వాడు అన్మెచ్యూర్డే ఉండొచ్చు, కానీ ఆ సమయంలో మెచ్యూర్గా ఆలోచన చేసి నా తండ్రి నా కోసం నా ఇంటికి వస్తే నేను స్థలం అట్లా స్థలం వస్తుంది అంటలేదు. ఈరోజు మనం కూడా ఆ రీతిలో ఉండడానికి కోసమే మనం ప్రయత్నం చేయాలి. దేవుడు మరి ఆ రీతిగా రెండో విషయాన్ని మనం చూద్దాం. బెత్లెహేములో పుడతాడని తెలిపే ప్రవచనం. బెత్లెహేములోనే పుడతాడని ముందుగానే డిక్లేర్ అయిపోయింది. ఆ డిక్లరేషన్ ఎట్లా చూస్తామంటే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. చూడండి అక్కడ కూడా డిక్లరేషన్ ఇచ్చారు. ఇక్కడ బెత్లెహేములో బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. చూడండి, ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎవరైనా యేసుక్రీస్తు బెత్లెహేములో పుడతాడని ముందుగానే డిక్లరేషన్. ఈ పాత నిబంధన అంతా కూడా చరిత్ర కదా, జరిగిన విషయం. యేసుక్రీస్తు పుట్టక ముందు విషయం. అదే వచనం మళ్ళీ మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో చూసాం. ఈ బెత్లెహేములో పుడతాడని తెలిపే ప్రవచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట చూడండి ఎక్కడ పుట్టిండు కూడా బెత్లెహేములో పుట్టిండు అనేది క్లియర్ అయిపోయింది. చూడండి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఆ దినాలలో ఇజ్రాయేలీలకు ప్రయాణము పాలు తేనెలు ప్రవహించే స్థలములకు ఇజ్రాయెల్కి నడిపింపబడిన జనాలను మనం చూస్తాం. అనేక మంది
రాజులు వారిని నడిపించినట్టుగా చూస్తాం. ఈరోజు కూడా మన ప్రయాణం ఎక్కడంటే పరలోక రాజ్యం, అంతేనా? మనం ఇక్కడ మంచి పనులు చేస్తే మనం వేడిపోతామని మనం ఆలోచన చేస్తాం, పరలోక రాజ్యం పోతామని. వాళ్ళు ఒక ప్రదేశానికి వెళ్తున్నారు, మనం కూడా ఒక ప్రదేశానికి వెళ్ళేవారు. వాళ్ళకు మనకి డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళకి జరిగిన చరిత్రను చూస్తున్నాం, మనం జరగబోయే విషయంలో మనం ఉన్నాం. మనని మనం సరి చేసుకోవాలి ఈ దినాలలో. అదే రీతిగా మూడవ విషయం మనం ఒకవేళ చూస్తే, యేసు దావీదు వంశంలో పుడతాడనే ప్రవచనం మరి ఒకసారి మనం చూస్తే, మరి యెషయా గ్రంథం ఇందాక మనం చదువుకున్నట్టుగా యెషయా గ్రంథం 9:6 యేసు దావీదు వంశంలోనే పుడతాడని ప్రవచనం. ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన దావీదు వంశంలో పుట్టిననే ప్రవచనం ముందుగానే మనం చూస్తున్నాం. నెరవేర్పు విషయం మత్తయి సువార్త 1:1 ఇప్పుడు చదివినాం మనం. యేసు క్రీస్తు ఎక్కడ దావీదు వంశంలో పుడతాడనే విషయం మత్తయి సువార్త 1:1 చూస్తాం. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో మనం చూస్తే యేసు క్రీస్తు 25th డిసెంబర్లోనే పుట్టిందా అనేది ఒక సందేహంను వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు పొద్దున్నే నేను చూసిన కానీ యూట్యూబ్లో ఒక సేవకుడు చెప్తున్నాడు విషయం. ఆయన డేట్ క్లియర్గా చెప్తున్నాడు. నువ్వు ఏ మత గ్రంథమన్నా తీసుకో, ఏమన్నా తీసుకో, నువ్వు ఆచరించే విషయాన్ని ఆయన క్లియర్గా చెప్తున్నాడు. యేసు క్రీస్తు పుట్టిన దినం 25 డిసెంబర్ అని మీరు ఎట్లా అంటున్నారు అంటే, ఆయన క్లియర్గా ఏమని చెప్పిందంటే, ఈరోజు మన క్యాలెండర్ చూడరు అన్నాడు. చూస్తే 2024 సంవత్సరం డిసెంబర్ 25వ సంవత్సరం, డిసెంబర్ 25. ఇది స్టార్ట్ అయ్యి 2024 సంవత్సరాలు అయిందా? క్రీస్తు పూర్వం అంటున్నాము. పూర్వం అంటే క్రీస్తు శకం. మరి క్రీస్తు పుట్టినది మనం అందరం ఇప్పుడు నమ్మాలా అవుతుంది. డేట్ క్యాలెండరే స్టార్ట్ అయింది, దానికంటే ముందు పూర్వం స్టార్ట్ అయిన నుంచి క్యాలెండరే ఆధారం క్రీస్తు జన్మకి, అవునా కదా? ఆయన చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అంత, చాలా క్లియర్గా చెప్పింది. ఈ క్యాలెండర్ స్టార్ట్ అయింది 70వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. దానికంటే ముందు 13 నెలలు ఉంటుండే. ఆ దినాలతో సంబంధించి నేను అంత క్లియర్గా నేను చూడలేదు, కానీ ఆయన చూసినప్పుడు అనిపించింది, ఆహా దేవా, నువ్వు నాకు వాక్యం ముందు నాకు ఈ వీడియో చూడడానికి అవకాశం ఇచ్చినవా అని క్లియర్గా అంటున్నాను. క్యాలెండర్లో చూడండి అయ్యా, క్రీస్తు పుట్టింది చూడండి, క్రీస్తు పూర్వం చూడండి. ఇంకా దాంట్లో డిక్లరేషన్ ఇంకా క్రీస్తు పుట్టిందా అనేది అడుగుతున్నాడు. సృష్టి స్టార్ట్ అయిందే ఆయన పుట్టిన తర్వాత క్యాలెండర్ స్టార్ట్ అయింది. నువ్వు ఏ మతమైనా ఏ కంట్రీ అయినా ఈ ప్రపంచంలో మొత్తంలో చూసేది క్యాలెండర్. అమెరికాలో ఒక క్యాలెండర్, ఇండియాలో ఒక క్యాలెండర్ లేదు, హిందువులకు ఒక క్యాలెండర్, క్రిస్టియన్కి ఒక క్యాలెండర్ లేదు, ఏ మతానికి వేరే క్యాలెండర్ లేవు. ఒకవేళ ముస్లిమ్స్కి ఉన్నది, హిందూస్కి ఉన్నది, కానీ డేట్లు అయితే ఇవే ఉంటాయి. వాళ్ళు వారాలు కానీ లేక అమాస పుణ్యములు అలాంటివి చూస్తారు, కానీ దినాలు మాత్రం ఇవే చూస్తారు. అంటే క్రీస్తు పుట్టుకకు సంబంధించిన విషయం ఒకవేళ మనం క్లియర్గా చూడాలంటే మనకు ఆధారం క్యాలెండర్. అలాగే సో ఆయన ఇంకోటి కన్యక గర్భంలో జన్మించిన గురించిన ప్రవచనం. కన్యక గర్భంలోనే పుడతాడు అనే ప్రవచనము పాత నిబంధనలో ఒకవేళ చూస్తే యెషయా గ్రంథం 7:14 చూద్దాం. యెషయా 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని. అదే చూడండి, ఇది ముందే ప్రవచనం. ఇదేదో గాబ్రియెల్ దూత వస్తే చెప్పింది కాదు, లేక అదంతా డ్రామా. ఓకే, అదంతా జరుగుతుంది, మనం చేస్తున్నాం. కానీ లేఖనం అనుసారంగా మనం ఒకవేళ చూస్తే ప్రవచనము ముందుగానే సేవకుడు యెషయా మనం రాసినట్టుగా మనం చూస్తాము.
అదే ఒక నెరవేర్పుని కనుక మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనంలో నెరవేర్పును చూస్తాం. కన్యక గర్భంలో జన్మించడం గురించిన విషయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. చూడండి, కన్యక గర్భవతి అవుతుందని కూడా మనకు క్లియర్ అయిపోయింది. ఇక్కడ జన్మించింది అంటే మనకు తెలుసు, కానీ లేఖనం ప్రకారం మనం చూస్తున్నాం. అదే రీతిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 7వ వచనం కూడా మీరు తర్వాత చూసుకోండి. ఏంటంటే నెరవేర్పు యొక్క కార్యక్రమం కనుక దేవుడు నెరవేర్చిన విషయాలు మనం చూస్తాం. అదే రీతిగా కానుకలను అర్పించడం గురించిన ప్రవచనం కూడా చూద్దాం. కానుకలను అర్పించాలి అనే ముందుగానే ప్రవచనం మనం చూద్దాం. కీర్తనలు 72వ కీర్తన 10వ వచనం 11వ వచనం 72 ఉండండి. దీంట్లో కీర్తన 72వ కీర్తన. తర్షీషు రాజు ద్వీపముల రాజులు కప్పములు చెల్లించెదరు. షేబారాజులను కానుకలను తీసుకొని వచ్చేదరు. చూడండి, కీర్తనలో కూడా కానుకలను అర్పించడం గురించిన విషయం ముందుగానే ప్రవచనం చూస్తున్నాం. అదే యెషయా 60వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యెషయా 60వ అధ్యాయం 6వ వచనం. ఒంటెల సమూహములను మిద్యాను ఎఫ్రాయింల లేత ఒంటెలను నీ దేశము మీదికి వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు. బంగారమును ధూప ద్రవ్యమును తీసుకొని వచ్చెదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. చూడండి, యెహోవాను గురించిన స్తోత్రాలు ప్రకటిస్తారు. బంగారం కానీ వెండి కానీ ధూపము కానీ ముందుగానే తీసుకొస్తారనే ప్రవచనము ముందుగానే ప్రవక్తల ద్వారా చెప్పినట్టుగా మనం చూస్తాం. అదే నెరవేర్పు గురించిన విషయము మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు కనుక చూస్తే మరి కానుకల గురించిన విషయాలు అది మనం అందరికీ తెలుసు కూడా. కానుకలు జ్ఞానులు అర్పించినట్టుగా చూస్తాం. ఆ వచనాలన్నీ కూడా మరి లూకా సువార్తలో చూస్తాం. ఇకపోతే 6వ మాట మనం కనుక చూస్తే అబ్రహాము వారసుగా జన్మించడం గురించిన ప్రవచనం. అబ్రహాము వారసుగా జన్మించడం గురించిన ప్రవచనం. ఆదికాండం 17వ అధ్యాయం 8 వచనాలు చూద్దాం. నేను నీకును నీ తరువాత సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. చూడండి, ఇది ఎవరితో చెప్తున్నాడు విషయం అంటే అబ్రహాముతో చెప్తున్న నిబంధన. ముందుగానే చెప్తుంది ఏంటంటే నేను నీకును నీ తరువాత సంతానమునకు కూడా దేవుడనై ఉండాలని ముందుగానే అది అబ్రహాము గురించిన విషయము మరి ప్రవచనంగా మనం చూస్తున్నాం. లేక అదే నెరవేర్పు కార్యక్రమం చూస్తే మళ్ళా మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అది నెరవేరినట్టుగా కూడా మనం చూస్తుంటాం. లేక మరి ఇస్సాకు వారసుడిగా జన్మించుట గురించిన ప్రవచనం కనుక చూస్తే అదే ఆదికాండం 17వ అధ్యాయం 19వ వచనంలో ఉంటారు. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేను. వారి సంతానం అంతా కూడా అభివృద్ధి పొంది యేసుక్రీస్తు పుట్టినట్టుగా మనం చూస్తాం. ఈ రీతిగా 17-16 వచనాలు ముందుగా ప్రవచనాలుగా మనం చూస్తాం. ఈరోజు ప్రవచనాలను నమ్మాలా అయ్యా అని అంటే నమ్మాలి. హల్లెలూయా. ఎందుకంటే మాటకు ఆ యొక్క శక్తి ఉంది. ఇంకా నేను అవన్నీ మీకు డీటెయిల్గా చెప్పాలనుకుంటే మన సమయం ముందుకు పోతుంది కనుక అనేక విషయాలు
ముందుగానే వ్రాయబడి ఉన్నాయి. అంటే ఇవి జరగబోతున్నాయి లేక దర్శనాలుగా దైవ సేవకులకు దేవుడు అనుగ్రహించినాడు. కొన్నిసార్లు నేను ఎక్కడికైనా పోతుంటే నాకు కూడా ముందుగానే తెలిసిపోతుంది, ఇది జరగబోతుంది అని. నా భార్య కూడా నేను చెప్తుంటే ఆమె అంటది, నేను అట్లట్లే చెప్తావు, నువ్వు ఊహించుకొని చెప్తున్నావు. ఊహించుకున్నాడు కాదు, అది అర్థమైతే మనం చెప్తాం. నువ్వు ఊహించుకున్నాడు అని అంటే అది వేరే, ఊహించుకున్నాడు వేరు, మనకు అది జరుగుతుంది అనే విషయం చెప్పడం వేరు కదా. ఈరోజు మీ జీవితాలలో అలాంటి విషయాలు అవుతుంటాయి. ముందుగానే నీకు ఆ దర్శనం వచ్చేస్తుంది, లేక నీ కళల రూపంలో కానీ లేక మనుషుల రూపంలో కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతుంటాడు. అరే ఇది పోకయ్యా అని అంటాడు. అంటే పోతామా పోమ్మా, ఎందుకంటే ఆడ ఏముందో తెలుసుకోవడానికి పోతాం. ఆదాము అవ్వకు చెప్పిండు, ఆ పండు తినకమ్మా అని చెప్పిండు. అవ్వకు పోయి ఏముందో ఇంకా బంగారం అది తిన్న వరకు మనం ఇట్లా అయిపోయింది. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మంచి చెడు అనేది దేవుడు ఈ లోకంలో పెట్టినాడు. మనం గ్రహించే శక్తి కూడా దేవుడు మనకి ఇచ్చిండు. ఏది మంచిది ఏది చెడు అనే విషయాన్ని మనం చూడాలి. చూడండి, లోకంలో దేవుడు సృష్టించినప్పటికీ మళ్ళీ ఆయన కొడుకుని ఎందుకు ఈ లోకానికి పంపించాల్సి వచ్చింది ఈ రోజు అని అంటే, ఆయన ఒక గిఫ్ట్ మనకు ఇవ్వాలనుకున్నాడు. ఆ గిఫ్ట్ను మనం చూపించాలనుకున్నాడు. ఆయనకు తెలుసు మనుషులంతా పాడైపోయారు అని తెలిసి ఆయన కుమారుని పంపించి ఆయన వధింపబడాలా అనే విషయాన్ని ఆయన డిక్లేర్ చేసినట్టుగా చూస్తాం. నేను అనేక సార్లు అనుకునేది, ఎందుకు ఈయన యేసుక్రీస్తు పశువుల పాకలోనే జన్మించినాడు. మొన్నటి దినం దగ్గర డిస్కషన్ వచ్చినప్పుడు దాన్ని కూడా దేవుడు నాకు ఆన్సర్ ఇచ్చినాడు. పశువుల పాకలో ఎందుకు పుట్టినంటే ఆయన కూడా ఒక ఏదైనా పుట్టాలంటే వధింపబడిన పశువు. అయితే ఆ పశువుల పాకలో ఉండేటి ఏముంటాయి? పశువులు ఏముంటాయి? గొర్రెలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఏం చేస్తారు? వధిస్తారు. సో ఈయన కూడా వధించబడవాలి. ఈ లోకం కోసం ఆయన కూడా ఒకరోజు రక్తము చిందించాలి. కాబట్టి ఆయన కూడా అక్కడ పశువుల పాకలనే పుట్టింది. లేకపోతే ఆయన ఇంకా వేరే స్థలంలో ఉంటుండదు, సత్రాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఏవో ఉంటాయి కదా. అదే ప్లేస్లో ఎందుకు ఎంచుకున్నాడు? ఆయన ముందు ఒకవేళ ఆయన పుట్టాలనుకుంటే ఇది కలిగింది కాక కలిగింది కదా, అట్లా నేను పుట్టాలంటే పుట్టకపోనా. కానీ మనుషులమైన మనము మనకు తెలవాలా. మనుషులకు దాన్ని పోలి అది అర్థం చేసుకోవడానికి ఇప్పటికి కూడా మనుషులకు అంత జ్ఞానం లేదు ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొన్ని విషయాలు నేను చూస్తున్నప్పుడు మనిషికి అంతు చిక్కని విషయాలు దేవుడు ఈ లోకంలో చేసినట్టుగా మనం చూస్తాం. మనిషిలో ఒక కంప్యూటర్ని తయారు చేసి దాంట్లో అంతా కూడా అన్నమే పెట్టి అది ఇట్లా బటన్ వస్తే పనులు చేసే రకం మనిషి అంత జ్ఞానం సంపాదించినాడు. కానీ ఇప్పుడు నేను మాట్లాడే మాట మీకు వినబడుతుందంటే అది ఎట్లా వస్తుంది, ఏ రకంగా వస్తుంది? ఒక ఫోన్లో నేను ఈడ మాట్లాడుతున్నా అది ఢిల్లీలోనో ముంబైలోనో వినిపిస్తుంది ఆ మాట. నేనే పక్కన నుండి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎట్లా పోతుంది? అది గాలిలో పోతుంది. అవునా కదా? హల్లెలూయా. ఆ సృష్టిని గురించిన విషయాన్ని కనుక మనం చూస్తే ఎంత అద్భుతమైన సృష్టి. నాకు అనిపిస్తుంది ఆ జలముల పైన ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో అనిపిస్తుంది, ఆ జలముల పైన ఆత్మ అల్లాడుచుందని ఉంటుంది. ఆ ఆత్మ ఇంతవరకు సృష్టించిన తండ్రి లోకంలో జన్మించింది ఎవరి కోసం అంటే మీ కోసం, నా కోసం, మనందరి కోసం, మనకు రక్షణగా ఉండడానికి. నా తల్లిదండ్రులు నాకు చనిపోయినప్పుడు నాకు మస్తు భయమైంది. నాకు అంటే మా తల్లి నాతో ఉన్న రోజు నాకు ధ్యానం ఉంది. మా తల్లి చనిపోయిందని కానీ ఆమె పెద్ద మనిషి, ఆమె ఏం చేయలేదు, కానీ ఆమె చనిపోయిందని నాకు రాత్రి అంత భయం అంటారు. ఏమవుతుందో అంటే ఒకలాంటి భయం. ఏమన్నా ఉంటే తల్లికి చెప్తున్నామని, లేక ఏమన్నా అవసరం ఉంటే తల్లికి చెప్పాలి, పెద్దోళ్ళు కాబట్టి. ఇక ఎవరు లేరు పెద్దోళ్ళు, ఇప్పుడు నేనే. నాకు అందరు వచ్చి చెప్తుంటే ఇంక నేనేం చేయాలో నాకు తెలియదు. అలాంటి సమయంలో నాకు అనిపించింది, తండ్రి లోకంలో మనందరినీ సృష్టించి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పినప్పుడు మనం మన రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటాం. నాకు ఇది కావాలి, కారు కావాలి, బండి కావాలి, ఇల్లు కావాలి, అందరి కోరికలు వింటాడు ఆయన. కానీ నీకు ఎప్పుడైతే సమయం దేవుడు ఏర్పాటు చేస్తాడో ఆ సమయంలోనే దేవుడు నీకు ఇస్తాడు.
హల్లెలూయా. Praise the Lord. నిన్ను కష్టపెట్టేటోడు కాదు, నిన్ను బాధ పెట్టేటోడు కాదు. ఆయన కుమారుణ్ణి వధింపడానికి కోసమే ఈ లోకంలో ఆయన సృష్టించినట్టుగా మనం చూస్తాం. ఆయన ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు అంటే పుట్టుకలోనే వధింపబడే స్థలాన్ని ఆయన ఎంచుకున్నాడు. అవునా? అంటే ఆయన ముందుగానే తెలుసు నా అంటే చీల్చబడతాడు, గుచ్చబడతాడు, రక్తం అంతా కారిపోతుంది అని ఆయన మొత్తమే ముందే తెలుసు. తెలిసినప్పటికీ ఆయన కుమారుని ఈ లోకంలో సృష్టించినాడు. ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం. ఆయన ఏమిచ్చిందంటే ఒక బహుమానం ఆయన కుమారుని మనకి ఈ లోకానికి ఇచ్చింది. క్రిస్మస్ అంటే ఒక బహుమానం. మన ఇండియన్ కల్చర్ ఎట్లుంటుందంటే తీసుకోవడం ఉంటుంది కానీ ఇచ్చుడు ఉంటుంది. అవునా? ఎవరికైనా మనం తీసుకోవడం, ఎవరైనా ఇస్తే మనం తీసుకుందాం అని అంటే, కానీ ఇచ్చడం నేర్చుకుంటే ఇచ్చడంలో ఉన్న ఆనందం మరి మీకే తెలుసు. అది ఎందుకంటే ఈ స్థలం దేవుని కోసం ఇచ్చారు. మీకు ఎంత సంతోషం ఉందో నాకు తెలుసు. ఎందుకంటే ఆ ఇచ్చుకలో ఎంత సంతోషం ఉంటుందంటే దేవుడు ఇంత ఇచ్చిండు నాకు, నేను ఇంతే ఇచ్చిందా, ఇంత ఇస్తేనే ఇంత సంతోషం ఉంటే నువ్వు ఉన్నదంతా ఇస్తే నీకు ఎంత సంతోషపడతావు. ఇంకా సో నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన కుమారుని మనకు ఇచ్చాడు. మనం ఈ లోకానికి ఏమి ఇస్తున్నాం అనే విషయాన్ని నేను మనం గ్రహించాలి. సో ఈ క్రిస్మస్ను ఉద్దేశించి ఒకవేళ మనం చూస్తే మనం దేవుడికి ఏమి ఇస్తున్నాం లేక లోకానికి ఏమి ఇస్తున్నాం, మరి పాస్టర్ యొక్క ఏమంటారు ప్రవచనం నెరవేరాలని అంటే మనందరం కూడా అలా పాలిభాగస్తున్నాం. ఆయన ప్రవచనం నేర్చాలంటే మనం దానికి అందరం సపోర్ట్ చేయాలా, మనందరం కూడా ఆయన ఉండాలి. ఆ రీతి ఉంటే ఒక దినాన రఘునాథపురంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆ ప్రవచనం నెరవేర్చాలి. ఈ నేను రాసుకున్న ఒక 17 మాటలు అనే సమయాన్ని చూసి 7 మాటలే నేను చెప్పగలుగుతున్నాను. సో ఈ రీతిగా ప్రవచనాలు నెరవేరుతున్నాయనంటే, దర్శనం నెరవేరుతున్నాయనంటే సేవకుని యొక్క దర్శనం కూడా నెరవేరుతుంది. కాబట్టి ఇంత గొప్ప బాధ్యత దేవుడు నీకు మనకు అందరికి ఇచ్చినాడు కనుక తన కుమారుడే ఈ లోకంలో పుట్టి మనకి ఇంత సంతోషం ఇస్తే మనం దేవునికి ఎంతగానో సంతోషం ఇస్తున్నాం అనేది మనం ప్రశ్న వేసుకొని ఈ లోకంలో దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్తను మనం ఆలోచన చేసుకొని ఆయనకి ఇష్టలుగా మనం చీకటిలో ఉండకుండా వెలుతురుగా అంటే మనం అందరికీ మెరుస్తూ కనపడాలి. ఎప్పుడు మన జీవితంలో సంతోషం ఉండాలి, మన ముఖంలో నవ్వు ఉండాలి. ఆ నవ్వుతో మనం వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం సహాయం చేసే గుణం మనకు కలిగి ఉండాలి. నీ దాంట్లో ఉన్న దాంట్లో కొంచెమన్నా నువ్వు ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరచాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అంటే ఎవరన్నా ఏమన్నా ఇస్తారా, నేనైనా కానీ నువ్వైనా కానీ ఎవరన్నా ఏమన్నా ఇస్తారా అనే ఆశతోనే మనం ఉంటాం. కానీ మనం ఇచ్చే వరంలో ఉండాలని క్రీస్తు మనకు బోధిస్తుంది కనుక తన కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు నీ కొరకు నా కొరకు మన కొరకు మరణించింది కనుక ఆయన రక్తంను చిందించి ఒక ఇల్లు మనం ఓపెన్ చేస్తే ఏం చేస్తాం, యాగంతో వస్తాం, రక్తం ఇంటి ముంగట చిందిస్తాం. ఒక ఫంక్షన్ ఏదైనా చేస్తే రక్తం చిందిస్తాం కదా. అట్లనే ఈ లోకంను బాగుపడాలని ఆయన కుమారుణ్ణే దేవుడు ఈ లోకం మీద రక్తం చిందించాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కనుక నీవు చేయవలసింది ఒకటే, ఏంటంటే నమ్మకంతో ఉండాలి, నిరీక్షణతో ఉండాలి. ప్రవచనాలు ఉంటాయి లేక కళలు మనకు పడుతుంటాయి, వాటిని మనం నమ్మాల. ఆ నమ్మిన దాన్ని బట్టి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆ వచనం ఉంటుంది, నువ్వు పెద్దగా ఊహించుకో, పెద్దగా ఆలోచన చేయనంటే. ఎందుకనంటే దేవుడు నీకు అది ఇవ్వబోతున్నాడు. నాకు చిన్న ఇల్లు ఉన్నది, నాకు 3 అంతస్తుల ఇల్లు కావాలంటే ఇస్తాడు నాకు. కానీ నాకు ఎట్లా ఉండాలా ఆలోచన అంటే నాకు నమ్మకం ఉండాలా, విశ్వాసం ఉండాలా, దేవుడు నాకు తప్పకుండా ఇస్తాడు. కనుక ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.